కేటీఆర్ను ఫార్ములా ఈ రేస్ కేసు వెంటాడుతుందండి. అయితే ఒక్కవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ బ్యాక్ టు బ్యాక్ నోటీసులు ఇచ్చాయి. మండే రోజు తమ ముందు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇస్తే, ట్యూస్డే రోజు ఇన్వెస్టిగేషన్కి రావాలని నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే మొత్తం మీద ఈ ఫార్ములా రేసింగ్లో జరిగిన ఆ 55 కోట్ల స్కామ్ చుట్టూనే ఇప్పుడు ఈ ఇష్యూ అంతా నడుస్తోంది. పాలనపరమైన అనుమతులు లేకుండా అంత మొత్తం ఫారిన్ కంపెనీకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, అది కూడా డాలర్లో ఎందుకు ఇచ్చారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అంత అర్జెంట్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, దీని గురించి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు కేటీఆర్ పై ఈడీ మోపిన అలిగేషన్స్ ఏంటి, ఏ కారణాలు చూపుతూ కేసు నమోదైందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్కి సంబంధించి రూల్స్కి విరుద్ధంగా 54 కోట్ల 88 లక్షల రూపాయలని ఫారిన్ కంపెనీకి అక్రమంగా చెల్లించారనేది అలిగేషన్. నంబర్ 2, ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు లేకుండా డబ్బులు చెల్లించారనేది మెయిన్ అలిగేషన్. నంబర్ 3, కేటీఆర్ ఆదేశాలతోనే రూల్స్కి విరుద్ధంగా ఎఫ్ఈఓతో ఎంఓయూ చేయించుకున్నారని 600 కోట్లు చెల్లించేలా ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు ఒప్పందం చేసుకున్నారనేది ఇంకో అలిగేషన్. నంబర్ 4, అసలు ఎంఓయూకి ముందే కేటీఆర్ ఆ దేశంతో డబ్బులు చెల్లించేశారని ఆ తర్వాతే సీఎంఓకి సమాచారం ఇచ్చారనేది ఇంకో అలిగేషన్. ఇక అలిగేషన్ నంబర్ 5, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇలా డీల్ చేసుకోవడం ఆర్టికల్ 299 ఉల్లంఘన అంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఏసీబీ. అంతేకాదండి, మోసం, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యల కింద కేటీఆర్పై అభియోగాలు మోపింది ఏసీబీ. అయితే ఇదంతా పక్కన పెడితే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు. ఆ టైంలో కేటీఆర్ పక్కన అడ్వకేట్లు ఉండడంతో పోలీసులు ఆయన కారును గేటు దగ్గర ఆపేశారు. అయితే అడ్వకేట్లతోనే లోపలికి వెళ్తానని, వారి సమక్షంలోనే విచారణ జరగాలన్నారు కేటీఆర్. కానీ అడ్వకేట్లను లోపలికి అలౌ చేయమని ఏసీబీ అధికారులు చెప్పారు. అలా కోర్ట్ ఆర్డర్లో లేదు అని కూడా చెప్పడం జరిగింది. సో ఇదే క్రమంలో అధికారుల రెస్పాన్స్ కోసం అరగంట పాటు ఆఫీస్ గేట్ బయట వెయిట్ చేసిన కేటీఆర్ ఏసీబీ అడిషనల్ ఎస్పీకి తన రెస్పాన్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఇదండి ఈ ఫార్ములా రేసింగ్ స్కామ్కి సంబంధించిన కరెంట్ ఉన్న అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ క్షణాల్లో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీ మొబైల్ ఫోన్లో ఛోటా న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.